చెంప చెల్మనడంతో సావేరి తూలి పడిపోయింది. ఎంత బరితెగించావే బజారుదానా! వీర్రాజు ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఇంటికొచ్చింది అరగంట క్రితమే. అప్పటికే ఊరంతా చీకటి ఆక్రమించడంతో జీప్లో నుంచి దిగిన సావేరి ద్వారం దాటడానికి సంకోచిస్తుంటే సింహాద్రి లోనికి తీసుకొచ్చాడు. ఒక మహాకార్యాన్ని సులభంగా నిర్వర్తించినట్టు సింహాద్రి వెళ్లిన మరునిమిషమే ఇక్కడ నరమేధం ప్రారంభమైపోయింది. సావేరికి ఆ క్షణంలోనే బోధపడిపోయింది. అమ్మ ఏ అఘాయిత్యం చేసుకోలేదని, యుక్తిగా తను ఇంటికి రప్పించబడిందని. చెప్పవే, మొండిపిల్లవే అనుకున్నాను గాని ఇలా గడప దాటే గుండె ధైర్యం నీకెలా వచ్చింది? మరో దెబ్బ పడింది బలంగా. కమిలిపోతున్న చెక్కిళ్లపైనుంచి కన్నీళ్లు రాలుతున్నా చినుకుబొట్టు మీద పడితే చాలు సొక్కి సోలిపోయే లేత శరీరం ఈ బాధకు తాళలేకపోతున్నా చెప్పలేకపోయింది అన్నయ్య ప్రోత్సహించి పంపించాడని. అయినా తను ఇష్టపడి వెళ్ళాక అన్నయ్యనెందుకు దోషిగా నిలబెట్టాలి? ఇంత చేసింది తన ఇష్టాన్ని కాపాడ్డానికి అయినప్పుడు పారిపోవడం తప్పైనా కానీ తను కష్టమైన శిక్షకి సిద్ధపడుతుంది. ఆ శిక్ష ఎవరికోసమని? శంకు కోసమేగా. శంకు కోసం చచ్చిపోవడమైనా ఎంత హాయిగా ఉంటుందని. మాట్లాడవే. అందమైన సావేరి కురులు వీర్రాజు పిడికిలిలో బిగుసుకున్నాయి. అమ్మా! బాధగా గొంతు దాటి బయటికి రాలేకపోయింది. అయినా దూరంగా నిలబడ్డ అమ్మ మనసు కదిలింది, కలవరపడింది. చెప్పు, నీకింత సాహసం ఎలా వచ్చింది? కోల్పోతున్న సహనం సావేరి మరో చెంపని ఛెల్మనిపించింది. నిన్ను రెచ్చగొట్టింది నేను. గిరుక్కున వెనక్కి తిరిగాడు. నీళ్లు నిండిన కళ్ళతో రాధమ్మ నిలబడి ఉంది, సిద్ధంగా వద్యశిలపై బలికి సిద్ధపడినట్లుగా. అంటే రోషంగా ఓ అడుగు ముందుకేశాడు. నువ్వు పారిపోమ్మని ప్రోత్సహించాను. అమ్మా! తన కోసం అమ్మ శిక్షకి సిద్ధపడుతోందని గ్రహించిన సావేరి 2 అంగల్లో అమ్మని చేరుకోబోతుంటే దూరంగా నెట్టింది రాధమ్మ. అవునండి, నేనే సావేరిని బయటకు పంపాను. మీ ఇష్టాలకు నా కూతురు బలి కాకూడదని, దాని ఇష్టమే నెగ్గాలని కోరి నేనే బయటికి సాగనంపాను. బదులు చెప్పడం తెలియని భార్య జవాబులకి వెంటనే చీరేసేవాడే. కాని ఆమె సాహసానికి ముందు షాకై ఇంకా చేష్టలుడిగి నిలబడిపోయాడు. ఎందుకు? మీ భేషజాలకి స్వాతిశయానికి అదెందుకు తల ఒగ్గాలి? మీకు భార్యనైనందుకు మీరు చేసే దారుణాల్ని చూస్తూ నేను తల వంచుకుని నిశ్శబ్దంగా ఎలాగూ బ్రతికేస్తున్నాను. ఇప్పుడు తమ్ముడైనా కానీ మీ గుణాలను పుణికిపుచ్చుకున్న రాజేందర్కి భార్యగా అది నా వేదనకి ఎందుకు వారసురాలు కావాలి? తండ్రిలో గండిపడుతున్న రోష ప్రకంపనల్ని చూస్తూ సావేరి వణికిపోతూనే రవి గురించి ఆలోచిస్తోంది. ఆ క్షణంలో అన్నయ్య ఉంటే బావున్ననుకుంటోంది. మీ మాట దక్కాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ఇప్పుడు ఆ పసిదాన్ని చిత్రహింసలు పెడుతూ గెలిచానని గర్వపడాలనుకుంటున్న మీరు, ఇది పొరపాటి అయితే దానికి ముఖ్య కారణం నేను కాబట్టి నన్ను శిక్షించండి. అబద్ధం! అరిచింది సావేరి. నువ్వు కాదు మమ్మీ, నా అంతట నేనుగా. పిచ్చి తల్లి! రాధమ్మ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. ముగిసిపోతున్న జీవితం నాదైతే ఇప్పుడే మొదలైన బ్రతుకమ్మ నీది. ఈ ఇంటి రాజశాలకి నువ్వు ఆహుతవ్వకూడదు. ఆడది కోరుకోవాల్సింది కోరిన మగాడితో జీవితం తప్ప కోట్లు ధనరాశులు కాదమ్మా. కరెన్సీ కట్టెలు కడుపు ఆకలి చల్లార్చగలవే తప్ప మనసులో వెలితిని పూడ్చలేవు. భార్యగా రాజీ పడినా ఇప్పుడు తల్లిగా నోరు మెదపక తప్పదు. రాధా! వీర్రాజు కేకతో ఆ గది ప్రతిధ్వనించిపోయింది. అప్పుడు చూశాడు వీర్రాజు రాధమ్మ చేతిలో హంటర్ని. నిశ్శబ్దంగా అతడి చేతికి అందించింది. కానివ్వండి, నిర్దోషుల్ని సైతం దండించడానికి మీరు ప్రయోగించే ఈ హంటర్తో మీ కసి చల్లారేదాకా, అవసరమైతే నా ప్రాణాలు పోయేదాకా నన్ను కొట్టండి. కానీ మరో దెబ్బ దానిమీద పడినా ఏం చేస్తావు? గాలిని చీల్చిన హంటర్ రివ్వుమంటూ రాధమ్మ నడుం తాకింది. నరాలు జివ్వుమన్నాయి. అయినా రాధమ్మలో చలనం లేదు. అమ్మా! ఇదేమిటి? ఈ పిచ్చి తల్లి నా కోసం అన్యాయం అయిపోతుందేమిటి? ఏడుస్తూనే తల్లిని చేరుకోబోతుంటే తప్పించుకుని 2 అడుగులు ముందుకేసింది రాధమ్మ. అడ్డు రాకే! నీరసంగా గొణిగింది. నువ్వు ఈ ప్రపంచంలో అడుగు పెట్టకముందే ఇలాంటి జీవితానికి అలవాటు పడిన ఆడదాన్ని నేను. అమ్మ వంటిపై ఆభరణాల్ని చూసిన నువ్వు మీ నాన్న అప్పుడప్పుడు ఇచ్చే వెళ్ళలేని ఈ ఆభరణాలని చూసి తరించు. మరోసారి హంటర్ దెబ్బ ఆమె వీపు పైన బ్లౌజుని చీరేసింది. ఇంకో దెబ్బ. అహం గండిపడిన వీర్రాజు అలసిపోయేదాకా బాదాడు. బ్రతికున్న శవంలా భార్య గోడకి జారగిలబడగానే ఆవేశంగా బయటికి నడిచాడు. ఇక నిభాయించుకోలేకపోయింది సావేరి. తల్లిని చుట్టేసింది. ఎందుకు మమ్మీ? నువ్వు చేయని తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావే?
ఆ తప్పుకి నువ్వెందుకు దెబ్బలు తిన్నావే? డాడీలాగే నువ్వు నన్ను అసహించుకుంటే బాగుండేది. ఎప్పుడు లేనిది డాడీకి ఎందుకు ఎదురు చెప్పావు? ఒళ్ళంతా రక్తం వస్తుంది. ఇప్పుడెలాగే? భారంగా కళ్ళు తెరిచింది రాధమ్మ. అమ్మవిగా ఏడవద్దంటూ కూతురు కళ్ళు తుడిచింది. అమ్మనిగా అందుకే ఇదంతా భరించాలన్నట్టు చూసింది. అక్కడ శ్మశాన స్తబ్దత లాంటి నిశ్శబ్దం అలుముకుంది. ఆ లోగిలిలో ఓ మూలనున్న మంగ చాలాసేపటిదాకా తెల్లమొహం వేసుకుని ఉండిపోయింది. తేరుకున్న మరుక్షణం బయటికి పరుగు తీసింది. రాత్రంతా ఇంటి దగ్గరే ఉన్నట్టు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి సంతకం చేశావు కాబట్టి ఇక నీ మనవడిని నేను రక్షించేస్తాను అన్నాడు సింహాద్రి తోడేలులా నవ్వుతూ. మంగ లక్ష్మమ్మని చేరి అసలు సంగతి చెప్పిన అరగంటలో సరాసరి పోలీస్ స్టేషన్కి వచ్చింది ఆ వృద్ధురాలు. మైనర్ అమ్మాయితో వెళ్లడం కిడ్నాపింగ్గా వ్యవహరించబడి శిక్ష పడుతుందని అమాయకంగా స్టేట్మెంట్పై సంతకం చేసిన లక్ష్మమ్మకి తెలీదు ఏ పథకం ప్రకారం సింహాద్రి ఇదంతా చేసింది. ఇక విడిచిపెట్టేయి బాబు అంది సెల్లో కూర్చున్న మనవణ్ణి చూసి కళ్ళొత్తుకుంటూ. ఏంటి అప్పుడే? పోలీస్ స్టేషన్ పాత గోడలు పెచ్చులు రాలేట్టు నవ్వాడు. మరి అరెస్ట్ అన్నాక కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయిగా. నువ్వింటికెళితే నీ మనవణ్ణి ఆనక భద్రంగా పంపుతాను. బాబూ వాడు బెదిరిపోతాడు. అమ్మమ్మ అప్పళంగా దొరికింది కదా అని రాత్రంతా ఆ అమ్మాయితో ఉన్న నీ మనవడు అంత సులభంగా బెదిరిపోడు. నువ్వింటికెళ్ళు, నీకు హామీ ఇస్తున్నాగా. ఇక నీ మనవడికి ఉరిశిక్ష పడదు, సెంట్రల్ జైలు ఉండదు. అది కాదయ్యా మరేదో చెప్పబోయింది. అంతే చాచి కొట్టాడు లక్ష్మమ్మ చెంప మీద. జవసత్వాలు ఉడిగిపోయినా తనలాంటి వృద్ధురాలి మీద చేయి చేసుకోగల అనాగరిక సంస్కృతి ఒకటి ఉంటుందని తెలియని లక్ష్మమ్మ నేల మీద పడిపోయింది. బామ్మా సెల్లో నుంచి గావుకేక పెట్టాడు శంకు. గుంటడు రియాక్ట్ అయిపోతున్నాడు, దీన్ని బయటికి ఇడ్చేయండి. అక్కడున్న కానిస్టేబుల్స్కి ఆదేశాలు జారీ చేశాడు సింహాద్రి. నిస్సహాయంగా పెనుగులాడుతున్న లక్ష్మమ్మని రెక్కపుచ్చుకుని కలేబరాన్ని లాక్కెళ్ళినట్టు ప్రహరీ గోడ ఆవలిదాకా తీసుకెళ్లిన కానిస్టేబుల్ అన్నాడు. ముసల్దానా చచ్చిపోగలవు, నా మాట విని బేగెళ్ళిపో. అయ్యా నా మనవడయ్యా. బేగెళ్ళమంటే అరుస్తావేటే? నీకు గాచారం బాగున్నట్టు లేదు కసురుకున్నాడు కానిస్టేబుల్ బీడీ వెలిగించుకుంటూ. అక్కడ చీకటిలో నిలబడ్డ లక్ష్మమ్మ భయం జలగలా గుండె సత్తువని పీలుస్తుంటే మెడ తెగిన మేకలా రోధిస్తూనే ఉంది. అప్పుడు సెల్లోకి అడుగు పెట్టాడు సింహాద్రి. ఏమిట్రా అది? అమాంతం శంకు మెడ పట్టుకుని గోడకి గుద్దాడు సింహాద్రి. ఆ గుర్రు చూపేటి వేలెడంత లేవు, ఒళ్ళు మండుతున్నట్టు ఉక్రోషాన్ని ప్రదర్శిస్తావా? నుదురు బొప్పి కట్టిపోయింది. మెదడు కదిలినట్టు అనిపించింది. అయినా ఆ బాధ కన్నా ఇందాక బామ్మ ఆక్రందనే గుర్తుకొస్తుంటే కంపించిపోతూ అన్నాడు. తప్పేదన్నా చేసుంటే నన్ను కొట్టాలి గాని మా బామ్మనలా. అద్గది మనిషి అన్నాక ఇలాంటి సెంటిమెంట్ ఉండాలిరా. కానిస్టేబుల్స్కి సంజ్ఞ చేశాడు. వీడి ఆరోగ్యం కాస్త చూడండిరా. అంతే క్షణాల్లో చొక్కా ఊడదీశారు. ఇదంతా దేనికో ముందు శంకుకి అర్థం కాలేదు. అది అడగబోయేంతలోనే వెనుక నిలబడ్డ ఇద్దరు కానిస్టేబుల్స్ అరచేతులతో వీపుపై చరిచారు. అమ్మా! శంకు రక్త ప్రసరణ క్షణం స్తంభించింది. మరోమారు సెల్ గోడలు ప్రతిధ్వనించేట్టు చప్పుడు. ఈసారి ఆర్తనాదం శంకు గొంతులోనే సమాధైంది. చలువరాతికి రక్తం ఉంటే పగిలినప్పుడు ఇలాగే ఎర్రబడి పైకి ఉబుకుతుందన్నట్టు శంకు వీపు అట్టలా ఉబికిపోతోంది. వెన్నెముక చిట్లకుండా మెడ నరాలు తెగిపోకుండా ఇంత రాక్షసంగా చర్మం రంధ్రాల్లో రక్తం పేరుకునేట్టు కొట్టడం పోలీసులకి సాధ్యమని తెలియని శంకుకి స్పృహ తప్పిపోయింది. అయినా శక్తిని కూడగట్టుకుంటున్నాడు. 5 నిమిషాల పాటు కబేలాలో పనిచేసే వ్యక్తుల్లా ఎలాంటి స్పందన లేకుండా ఆదేశాలు అమలు చేసిన కానిస్టేబుల్స్ బయటికి వెళ్ళిపోయారు. అది నిద్రో జాగృతి ముద్రో తెలీదు. శంకు కనురెప్పలు భారంగా వాలిపోతున్నాయి. ఆకాశంలో ఎగురుతుందో పక్షి. 7 రంగుల రెక్కలతో కళ్ళను కుళాయిలుగా మార్చుకుని ఒక్కో రక్తపు బొట్టు రాల్చుకుంటూ ఆ రక్తంలో రెక్కల్ని అద్దుకుంటూ ఉండుండి రగిలిన కొలిమిలో మసైపోతూ, ఇదేమిటి నేను పక్షినా? అది దిక్కులేని పక్షా లేక పక్షి లేని దిక్కా? అది బడలికగా ఉంది. లీలగా అనిపిస్తోంది. ఎవరో చేయిని స్పృశిస్తున్నారు. అది కాదు, వేలికున్న ఉంగరాన్ని లాక్కుంటున్నారు. వారించాలనుకుంటూనే ఓడిపోయాడు. ఏంట్రోయ్ నీ వేలికి బంగారు ఉంగరం కూడానా? సింహాద్రి కంఠం వినిపించింది. ఎక్కడిదిరా? జుట్టు పట్టుకుని మెడని వెనక్కి విరుస్తూ అడుగుతున్నాడు. సావేరి ఇచ్చింది. అబ్బో, ప్రేమ కానకన్నమాట. క్షణమాగి ఈ కాగితం మీద సంతకం చెయ్యి అన్నాడు. ఏమిటది? నిస్త్రాణగా అడిగాడు. అలా క్వశ్చన్ చేస్తే చర్మం చీరేస్తానింకా. భయం వేసింది.
సంతకం చేస్తే వెంటనే వదిలిపెడతాను. మీ బామ్మ పాపం బయట వెయిట్ చేస్తుందిరా, వెళ్ళవు. వెళ్ళిపోతా కలలోలా అన్నాడు. అయితే చేసేయ్. క్షణం నిశ్శబ్దం. ఓరి దొంగ నా కొడక, నా ఓపికని పరీక్షించకు. అసలేమిటి అదే అందులో రాసింది? ఏ విచక్షణో శంకులో పనిచేస్తోందింకా. రజనీ నీకు తెలుసురా? ఎవరు? హిప్నటైజ్ చేయబడ్డట్లు మాట్లాడుతున్నాడు శంకు. అదే ఆ రోజు కాలేజీకొచ్చి నువ్వు కడుపు చేశావంది. తెలుసు. దాని మీద కక్ష పెట్టుకున్నావుగా? లేదు. లేకపోతే రాత్రి దాని ఇంటికి ఎందుకెళ్ళావు? నేను వెళ్ళలేదు, విజయవాడ. దొంగ రాస్కల్, నువ్వు నిన్నటి నుంచి ఊళ్ళోనే ఉన్నట్టు మీ బామ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. శంకు తేరుకుంటున్నాడు నెమ్మదిగా. ఏదో అనుమానం, ఆందోళన. అయితే అడిగాడు రెప్పలార్చకుండా చూస్తూ. రాత్రి 10 గంటల ప్రాంతంలో రజని దగ్గరికి వెళ్ళి నిలదీశావు. ఏమని? నువ్వు కడుపు చేసిన సంగతి అందరి ముందు ఎందుకు వాగావని. లేదుగా. లేదంటే సరిపోద్దట్రా? నువ్వు నిలదీశావు. ఆమె తిరగబడేసరికి క్షణమాగాడు. రెచ్చిపోయావు. శంకు అప్రతిభుడై వింటున్నాడు. ఈ ఉంగరం మాకు అక్కడే దొరికింది కాబట్టి రజని దగ్గరకు వెళ్ళి 1 గంట క్రితం ఇంత దారుణం చేశావు. దారుణమేమిటి? రజనిని హత్య చేశావు. విద్యుద్ఘాతం తిన్నట్టు ఉలికిపాటుగా లేచాడు. లేదు, బుకాయించకు. నువ్వు హత్య చేశావు. ఆధారాలు దొరికాయి. బామ్మ! ఊబిలో కూరుకుపోతున్న పసికందులా ఓ ఆర్తనాదం చేశాడు. అది ఆక్రందన కాదు. తల్లి రెక్కల్లో తలదూర్చి విశ్రమించే వేళ పైన దుమికే డేగని చూస్తూ ఓ లేబ్రాయపు పక్షి కూన అరుపు. బెదురు కళ్లతో పచ్చిక మైదానాలలో తిరిగే జింక ఎదురుపడ్డ పులిని చూస్తూ భీతిగా కక్కిన ఆర్తిగీతి. కడుపు ప్రేవే కదిలిందో, కంట నీరే ఉరికిందో లక్ష్మమ్మ 2 అంగల్లో స్టేషన్లోకి పరిగెత్తింది. అప్పటికే సెల్ బయటికి లాగిన సింహాద్రి శంకుని చితకబాదుతున్నాడు. కాళ్లతో చేతులతో కసిగా తన్నుతూ తన స్థానబలాన్ని ప్రదర్శిస్తున్నాడు. శంకు ఇప్పుడు పెరిగే పచ్చని మొక్కలా లేడు. క్రూర మృగపు పదఘట్టనలో నలిగే గరికపోచలా ఉన్నాడు. శంకు పెదవి చిట్లింది. పోలీసుల ముష్టిఘాతానికి కీళ్లు విరిగిపోతున్నాయి. బాబూ, నాయనలారా! లక్ష్మమ్మ అడ్డం పడుతుంటే ఆ వృద్ధురాలి ఏడుపులు ఎవరు పట్టించుకుంటారని బామ్మంటున్నాడో అమ్మ అని మూలుగుతున్నాడో స్పష్టంగా బోధపడ్డం లేదు. తనను తాను రక్షించుకోవాలని నేలపై పొర్లుతున్నాడు. మొండికేస్తావట్రా నీ అమ్మ! సంతకం పెట్టని కాగితం పట్టుకుని చావ మోదుతున్నాడు సింహాద్రి. ప్రాణం కడగంటిపోతోంది. అది కూడా కాదు, ఆ స్థితిలోనూ ఎదురుగా ఉన్న బామ్మ గురించే ఆలోచిస్తున్నాడు. బామ్మ గురించే మదన పడుతున్నాడు. అక్కడ సింహాద్రి కేకలతో లక్ష్మమ్మకి అసలు విషయం బోధపడిపోయింది. ఊర్లోనే ఉన్నాడని తన చేత రాయించుకొని ఇప్పుడు హత్యా నేరాన్ని వాడిపై రుద్దుతున్నారు. ఎవరి ప్రోద్బలంతోనైనా కానీ అన్యాయంగా ఆ పసికందుని దారుణంగా నేరంలో ఇరికిస్తున్నారు. అంతే, శపించే అమ్మలా యమచెరలోని బిడ్డను రక్షించుకునే ఋషిపత్నిలా సింహాద్రి చేతిని పట్టుకుంది. అతడు చేస్తున్నదెంత దారుణమో, ఎంతెంత మహాపాతకమో చెప్పాలని నోరు విప్పింది. ఈడ్చి తన్నాడు సింహాద్రి. అక్కడ నైతిక ధర్మానికి కాలదోషం పట్టిందేమో. ఆ వృద్ధురాలి నుదురు చిట్లిపోయింది. చేతికంటుకున్న చిక్కని రక్తాన్ని చూడలేదు. అప్పటికైనా అక్కడ శిలలు కరుగుతాయని తలపోసి మళ్ళా ముందుకు నడిచింది. ఈసారి మరో దెబ్బ పుట్టపై. అమ్మా అంటూ నీరసంగా కూలిపోతుంటే అప్పుడు ఆసరా ఇచ్చాడు శంకు. అది సింహాద్రి కోపకారణమైంది. ఇప్పుడు శంకునిగాక మళ్ళీ లక్ష్మమ్మ జుట్టు అందుకున్నాడు. ఇదిగో సరిగ్గా ఇక్కడే శంకు సహనంలోని ఆఖరి బొట్టు ఇంకిపోయింది. నిన్నటిదాకా తుళ్ళి సాగే చిన్న సెలయేరే ఇప్పుడు జలపాతమయ్యాడు. సుమ బృందాల సుగంధాల మధ్య తిరిగే చిన్న తేనెటీగలాంటివాడు రక్తాన్ని దోసిళ్లతో తాగే రాక్షసుడిగా మారాడు. అక్కడ టేబుల్పై ఉన్న లాఠీ ముందు శంకు దృష్టిని ఆకట్టుకుంది. మరుక్షణం అది సింహాద్రి నెత్తిపై పడింది. 1, 2 కాదు, 5, 6 సార్లు కసిగా చేతులతో మోదాడు శంకు. అతడి స్వైర విహారానికి కానిస్టేబుల్స్ కంగారుగా పరిగెత్తారు. అంతసేపు మృత్యువులా హడావుడి చేసిన సింహాద్రి తల పగిలి మెదడు బయటపడి శవంగా మారాడు. అరక్షణం తర్వాత గాని శంకుకి అర్థం కాలేదు తనేం చేసింది. శిలయ్యాడు. ఇది కలైతే బాగున్ననుకున్నాడు. జరిగిందంతా నిజమే అని బోధపడిన శంకు లక్ష్మమ్మ చేష్టలుడిగినట్టు చూస్తుండగానే బయటికి పరిగెత్తాడు. నో! సావేరి కేకతో ఆ గది ప్రతిధ్వనించిపోయింది. కళ్ళల్లో నీళ్లు కుక్కుకుంటూ నెమ్మదిగా రవిని సమీపించి బావురుమంటూ పెనవేసుకుపోయింది. చెప్పన్నయ్యా, ఇదంతా అబద్ధమని చెప్పు. శంకు అలాంటి వాడు కాదని
అలా చేయలేదని చెప్పన్నయ్యా